పీఎం ఆధార్ లోన్ కోసం కావాల్సిన పత్రాలు మరియు అర్హతలు ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ కొని బెల్ ఐకాన్ అలా పెట్టుకొని ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. పీఎం ఆధార్ లోన్ కోసం కావాల్సిన పత్రాలు మరియు అర్హతలు ఈ యొక్క టాపిక్లో మనం చూసినట్లయితే పీఎం ఆధార్ కార్డ్ లోన్. ఈరోజు మనం మన పీఎం ఆధార్ కార్డ్ లోన్ స్కీమ్ గురించి మాట్లాడుకుందామండి. అవును, మీ అందరికీ తెలిసినట్లుగానే నేటి కాలంలో ప్రతి ఒక్కరికి ఏదో సమయంలో మనకైతే లోన్ అనేది అవసరం కావచ్చండి. దీనికోసం ప్రజలు రుణాలు తీసుకుంటారు మరియు కొన్నిసార్లు వారు ఎక్కువ వడ్డీకి కూడా లోన్స్ అనేది బ్యాంకుల నుంచి తీసుకోవడం జరుగుతుందండి. అదేవిధంగా అధిక వడ్డీ కారణంగా రుణం తీర్చుకోలేక తీవ్ర ఇబ్బందులు కూడా వాళ్ళైతే పడడం కూడా జరుగుతుంది కొన్ని సందర్భాల్లో. ఈరోజు మనం పీఎం ఆధార్ స్కీమ్ నుంచి మీరు లోన్ ఏ విధంగా తీసుకోవచ్చు మరియు ఈ యొక్క స్కీమ్ కింద మీకైతే ఏ వడ్డీ రేట్ లభిస్తుంది అనే దాని గురించి పూర్తిగా తెలుసుకుందామండి. ఈ యొక్క కథనం ద్వారా ఇందులో ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి కూడా ఈరోజు మనకు సమాచారం కూడా క్లారిటీగా తెలుసుకుందామండి. కాబట్టి మీరు మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. పీఎం ఆధార్ కార్డ్ లోన్ స్కీమ్. ముందుగా పీఎం ఆధార్ కార్డ్ లోన్ స్కీమ్ 2024 అంటే ఏమిటి తెలుసుకుందామండి. మిత్రులారా, ఈ యొక్క పథకాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద రుణం తీసుకోవాలనుకునే అభ్యర్థులు ఖచ్చితంగా ప్రయోజనాన్ని పొందుతారండి. ఎందుకంటే వారు వేరే బ్యాంకుల నుండి రుణం తీసుకొని ఎక్కువ వడ్డీ కడుతుంటారు. ఈ పథకం కింద మీరు తక్కువ వడ్డీతో ఖచ్చితంగా తక్కువ వడ్డీ రేటుతో మనకి రుణం తీసుకోవచ్చు లోన్ అనేది. మరియు ఈ లోన్లో మీకు సబ్సిడీ కూడా ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క రుణం ద్వారా 30% వరకు మనమైతే సబ్సిడీ కూడా ఖచ్చితంగా పొందవచ్చని చెబుతున్నారండి. ఈ పథకం కింద మీరు సులభంగా లోన్ పొందుతారు కూడా. తద్వారా మీరు మీ యొక్క అవసరాలు కూడా తీర్చుకోవచ్చు, లేదా మీ యొక్క వ్యాపారం కూడా మీరు కావాలంటే డెవలప్ కూడా ఖచ్చితంగా చేసుకోవచ్చండి. ఇంకా వడ్డీ రేటు చూసినట్లయితే ఇక్కడ మేము ప్రధానమంత్రి ఆధార్ కార్డ్ లోన్ స్కీమ్ నుండి లభించే వడ్డీ రేటు గురించి మాట్లాడుతున్నట్లయితే ఈ పథకం కింద మీకు 7.3% నుండి 12% వరకు మనకైతే వడ్డీ రేట్లు ఖచ్చితంగా లభిస్తాయని మేమైతే తెలియజేయడం జరుగుతుందండి. ఇది మీ సిబిల్ స్కోర్పై ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది ఖచ్చితంగా బాగున్నట్లయితే మీకు తక్కువ వడ్డీ రేటుకే ఈ యొక్క లోన్ కూడా మీకైతే లభిస్తుందని చెబుతున్నారండి. ఇతర బ్యాంకులతో పోల్చినట్లయితే ఈ పథకం కింద మీరు తక్కువ వడ్డీకే రేట్ల ద్వారా మీకైతే సబ్సిడీని కూడా మీరు ఖచ్చితంగా పొందవచ్చని చెబుతున్నారండి. కావాల్సిన పత్రాలు ఏంటో చూద్దాం ఇప్పుడు. ఈ లోన్ తీసుకోవడానికి మీకు కొన్ని డాక్యుమెంట్ అయితే ఖచ్చితంగా అవసరం ఉంటుందండి. మీరు తప్పనిసరిగా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం, అదే మన ఇన్కమ్ రిపోర్ట్ అండి అని చెప్పుకోవచ్చు, మరియు బ్యాంక్ స్టేట్మెంట్ కలిగి ఉండాలి. అలాగే మీ మొబైల్ నంబర్ యాక్టివ్గా ఉండాలి, మరియు మీ యొక్క జీతం 15,000కు పైగా ఉండాలని ఖచ్చితంగా. ఇది కాకుండా మరికొన్ని పత్రాలు కూడా మనకైతే వాళ్ళు అడగవచ్చండి. ఈ యొక్క పథకానికి అర్హత చూసినట్లయితే ఇక్కడ పీఎం ఆధార్ కార్డ్ లోన్ స్కీమ్ నుండి లోన్ తీసుకోవాల్సిన కొన్ని అర్హతలు కూడా ఖచ్చితంగా మనకైతే ప్రమాణాల ద్వారా ఉన్నాయని చెప్పుకోవచ్చండి. దరఖాస్తుదారుడు తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలండి. దరఖాస్తుదారునికి వయస్సు కనీసం 18 సంవత్సరాలు అయితే ఉండాలి, మరియు గరిష్టంగా 60 సంవత్సరాల వరకు ఉండాలండి. మీ వయస్సు ఈ మధ్యలో ఉన్నట్లయితే మీకు దీనికి దరఖాస్తు ఖచ్చితంగా చేసుకోవచ్చండి. దరఖాస్తుదారు నుంచి సిబిల్ స్కోర్ రిపోర్ట్ కూడా ఖచ్చితంగా మేమైతే తీసుకుంటాం చెబుతున్నారు కాబట్టి ఆ యొక్క సిబిల్ స్కోర్ మెయింటైన్ చేయాలండి. దాంతోపాటు ఇక్కడ ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి, అదే దరఖాస్తు ఎలా చేసుకోవాలి. మీ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ముందుగా మీరు దాని అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలండి. అక్కడ మీకు లోన్ ఆప్షన్ అయితే ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. అప్పుడు మీరు ఒక ఫారం అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆ ఫారంను మనం ఖచ్చితంగా పూరించాలండి. మీ యొక్క పత్రాలు అక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు. చివరగా సబ్మిట్ బటన్ మీద ఖచ్చితంగా క్లిక్ చేయాలి. ఈ విధంగా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అండి. అదేవిధంగా ఆఫ్లైన్లో ఎలా చేసుకోవచ్చు అంటే మన యొక్క మీ సేవ ఉండే దగ్గరలో అక్కడ చేయాలట్లయితే పీఎం ఆధార్ కార్డ్ లోన్ స్కీమ్ 2024 కోసం ఆఫ్లైన్లో కూడా అప్లై చేయడానికి మీరు మీ యొక్క సమీపంలో ఉన్న బ్యాంకుకు వెళ్లాల్సి ఉంటుందండి. ఖచ్చితంగా మీ సేవ కాదు, బ్యాంక్ అయితే వెళ్ళాలి. అక్కడున్న సిబ్బందిని అడిగి ఒక ఫారం పొందండి. ఆ ఫారంలో సరైన సమాచారాన్ని పూరించండి, మరియు మీ యొక్క పత్రాలు కూడా జత చేయండి. బ్యాంకు మీ అర్హతను పూర్తి చేసి మీ సిబిల్ స్కోర్ బాగుంటే మీకు త్వరలో లోన్ ఖచ్చితంగా ఇస్తారని చెప్పుకోవచ్చు. ప్రకారంగా పైన పేర్కొన్న ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ లోన్ తీసుకునే పద్ధతిని అనుసరించడం ద్వారా మీకైతే సులభంగా ఈ యొక్క లోన్ మీకు వచ్చే అవకాశం చెప్పుకోవచ్చండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.